హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు, ఫ్యాన్సీ అలాగే హాఫ్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. ప్లస్ ఆషాఢ మాసం సందర్భంగా ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయో కూడా అడిగి తెలుసుకుందాం. కొత్తపేట గీతాకృష్ణలో శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈ రోజు ఏ శారీస్ చూపిస్తారు? ఆల్ వెరైటీస్ అండి, పట్టు, ఫ్యాన్సీ, కాటన్ సారీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ పరిణయం పట్టు. పరిణయం పట్టు. ఇప్పుడు మరి ఆషాఢ మాసం కదండి, ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నారు? లైట్ వెయిట్ కంచి పట్టు సారీస్ మీద మనకు 50% డిస్కౌంట్ సార్. ఉప్పాడ మీద 40% డిస్కౌంట్. ఓకే. ఫ్యాన్సీ టైప్ ఆఫ్ సారీస్ మీద 10 to 50%. 10% నుంచి అప్ టు 50% డిస్కౌంట్. సారీ రేంజ్ని బట్టి మనకు డిస్కౌంట్. ఓకే, ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ టోటల్ గా మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇస్తే అక్కడ మనకి బ్లూ కలర్ అండ్ పర్పుల్ మిక్స్ కలర్ ఇచ్చారు. ఇక్కడ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. సన్ ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్, లోటస్ ఫ్లవర్ లే మనకి 2 వేరియేషన్స్ కనిపిస్తుంది. మధ్యలో సన్ ఫ్లవర్ లుక్ కూడా కనిపిస్తుంది. అక్కడ లోపల ఏంటంటే పింక్ కలర్ తో డాట్స్ కూడా ఇచ్చారు. ఇంకొక లైన్ చూసినట్లయితే టోటల్ గా మనకి లీఫ్ వర్క్, ఇక్కడ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇట్లా మనకి ఆల్టర్నేట్ లైన్స్ తో మనకి టోటల్ పళ్ళు అంతా కూడా 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఫుల్ కవర్ చేశారు. అలాగే మెయిన్ బోర్డర్స్ చూద్దాము. పైన బోర్డర్ చూసినట్లయితే పళ్ళు కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో లోటస్ ఫ్లవర్ అనేది కనిపించే విధంగా ఒక చిన్న బోర్డర్ ఉంటుంది. సెకండ్ బోర్డర్ చూసినట్లయితే మనకి వేరియేషన్ ఉంటుంది. ఈ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ, అలాగే లోపలంతా కూడా మనకి జరీతోని లైట్ బేబీ పింక్ కలర్ కనిపించే విధంగా ఒక బోర్డర్, డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. అంటే డబుల్ బోర్డర్. ఓకే, శారీ మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ బేస్ ఉంటుందండి. దానిపైన సెల్ఫ్ డిజైనింగ్ ఒకటి, అలాగే ఇంకొకటి కాంట్రాస్ట్ డిజైనింగ్ ఒకటి ఇచ్చారు. ఇది మొత్తం కూడా 2 డిజైన్స్ కూడా మొత్తం ఏంటంటే మనకి టోటల్గా పికాక్స్ డిజైన్ ఉంటుంది. ఒక లైన్ వచ్చేసి జరీతో హైలైట్ చేశారు, ఇంకొక లైన్ సెల్ఫ్ డిజైనింగ్తో హైలైట్ చేశారు. టోటల్గా ఓవరాల్గా చూసినట్లయితే పికాక్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా. దీనికి బ్లౌజ్ పళ్ళు కలర్ సారీ డిజైనర్ వస్తుంది. పికాక్స్ డిజైన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. పైన బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. అలాగే సెకండ్ వైపు బోర్డర్ కూడా 2 బోర్డర్స్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కలర్ చాయిస్ అంటే డిజైన్స్ మోడల్స్, పికాక్స్ డిజైన్స్ ఉన్నాయి. పికాక్స్ డిజైన్స్ తో కలర్ చాయిస్ ఉంది. ప్లస్ మనకి డిజైన్స్ కూడా చేంజ్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 5325 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 5325 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం పట్టు అండి. అస్సాం పట్టు మనకు దీంట్లో కూడా ఇక్కత్ డిజైనర్ కొద్దిగా యాడ్ చేశారా? ఓకే, పళ్ళులో మాత్రమే మనకి హెవీ జరీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ లో బ్లూ అండ్ పింక్ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ ని మిడిల్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. లైన్స్ వైజ్ గా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ బ్లూ కలర్, ఆ కలర్ తో వచ్చే విధంగా తీసుకున్నారు. ఇది ఫుల్ 1 మీటర్ కవర్ చేశారు. తర్వాత పైన బోర్డర్ చూసినట్లయితే సన్నటి లీఫ్ వర్క్ అండ్ క్రీపర్ వర్క్ తో ఉన్నటువంటి ఒక చిన్న బోర్డర్, జరీ బోర్డర్ ఇచ్చారు. సెకండ్ ఇంకొక బోర్డర్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన పైథానీ స్టైల్లో ఉండే విధంగా ఓన్లీ ఫ్లవర్ డిజైన్ మాత్రమే ఇచ్చారు. దీనికి అవుట్ లైన్ అంతా కూడా సారీ మెయిన్ కలర్ బ్లూ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది పళ్ళులో. ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ కల్నేత బ్యాక్గ్రౌండ్, మనకి పళ్ళులో మెయిన్ కలర్స్ ఏదైతే తీసుకున్నారో 2 బ్లూ కలర్ అండ్ పింక్ కలర్, ఆ కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుందన్నమాట. సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. ఇక్కడ పైన ఉన్నటువంటి క్రీపర్ పార్ట్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్రెడీ సెల్ఫ్ డిజైనింగ్ బ్లూ కలర్లోనే లెమన్ ఎల్లో కలర్ కూడా మిక్స్ ఉంటుంది. లెమన్ ఎల్లో కలర్తో ఒక లైన్, తర్వాత బ్లూ కలర్ హైలైట్ అయ్యే విధంగా ఒక లైన్ ఇచ్చారు. ఈ లీఫ్ వర్క్ ఏదైతే ఉందో ఈ లీఫ్ వర్క్ మాత్రం మనకి జరీతో హైలైట్ అయ్యే విధంగా, అంటే ఆ లీఫ్ వర్క్ మాత్రం ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా షైనింగ్ అండ్ క్లియర్గా కనిపించే విధంగా హైలైట్ చేశారు. సారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? కలర్ చాయిస్ కూడా ఉన్నది. కలర్ చాయిస్ ఉంది, ప్లస్ లైట్ వెయిట్. దీనికి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. పళ్ళు కలర్ లోనే ఆల్మోస్ట్ సారీ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంది. సారీ మిడిల్ లో ఉన్న డిజైన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ప్లస్ సేమ్ అండి సారీలో ఉన్నటువంటి బోర్డరే, జరీ బోర్డర్ మాత్రమే మనకి హైలైట్ అవుతుంది ఈ బ్లౌజ్ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 2995 రూపీస్. 2995 రూపీస్ కి డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ కి ఈ సారీ మనకు వస్తుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కార్వాణి పట్టు అండి. కార్వాణి పట్టు ఇక్కత్ డిజైనర్ సారీ.
సారీ మిడిల్ పార్ట్ అంతా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకి మజెంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఫుల్ 1 మీటర్ కన్నా ఎక్కువే మనకి హెవీగా జరీతో డిజైన్ చేశారు పళ్ళు అంతా కూడా. అది కూడా 2 డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. ఇదంతా కూడా హిల్స్ లాగా ఉండి లైట్ పింక్ కలర్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్తో చిన్న ఫ్లవర్ డిజైన్తో హైలైట్ చేశారు. 1 బ్లాక్ వచ్చేసి ఇంకొక లైన్ చూసినట్లయితే టోటల్గా మ్యాంగో డిజైన్తో డబుల్ మ్యాంగో డిజైన్తో ఒక లైన్ లాగా ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. ఇది ఆల్టర్నేట్గా 1 మీటర్ అంతా కూడా కవర్ చేశారు మనకి. దీంట్లో సైజెస్ అండి స్మాల్ సైజు, మీడియం, బిగ్ సైజ్. ఓకే, అంటే కిందకు వచ్చే కొద్దీ మనకి సైజెస్ అనేది పెరుగుతూ అంటే ఇదే బోర్డర్ మనకి ఇక్కడ కూడా సైజెస్ పెంచుతూ వచ్చారనమాట శారీలో. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ ఉంటుంది. గ్రీన్ కలర్ పైన ఒకటేమో చిన్న ఫ్లవర్ డిజైన్తో బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కనిపించే విధంగా ఒక లైన్ ఇచ్చారు, వేవ్ లైన్. తర్వాత ఇంకొకటి కడ్డీ టైప్లోనే మనకి వేవ్ లైన్ లాగా ఇచ్చారు. ఇది సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం కూడా మజంతా పింక్ కలర్ కాంబినేషన్కి సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుంది. తర్వాత గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్కి ఒకటి సెల్ఫ్ కలర్, ఒకటి వచ్చేసరికి కాంట్రాస్ట్తో మ్యాంగో డిజైన్, అగైన్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన డైమండ్ డిజైన్. ఇట్లా మనకి ఏంటంటే ప్రతి ఒక్క కలర్లో కూడా డిజైన్ అనేది చేంజ్ చేస్తూ ఇక్కడ మనకి సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ మనకి మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ చేశారు. శారీ మొత్తం కూడా కలర్ఫుల్గా మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది. లైట్ వెయిట్ శారీ. ఈ మ్యాంగోస్ కూడా మనకి ఇక్కత్ డిజైనర్ మోడల్ స్టైల్. ఇక్కత్ డిజైనర్ మోడల్. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పళ్ళు మజంతా పింక్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. వేవ్స్ లైన్తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో 2 సైడ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 2095 రూపీస్. కొత్తపేట గీతాకృష్ణలో మరికొన్ని డిజైనర్ శారీస్ చూసే ముందు సొగశుడి తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగశుడి తర్మా. నెక్స్ట్ లైట్ వెయిట్ నక్షత్ర సిల్క్ అండి. నక్షత్ర సిల్క్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ డిజైన్. శారీ వచ్చేసి మెయిన్ కలర్ మనకి బ్లూ లోనే కొంచెం డిఫరెంట్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. మధ్యలో టిష్యూ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ లైన్స్ తో అటు ఇటు సిల్వర్ కలర్ లైన్స్ తో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక బోర్డర్ స్టైల్లో 1/2 మీటర్ మాత్రమే పళ్ళు అనేది క్రియేట్ చేశారు. ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా కడీ టైప్ లోనే మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. అలాగే శారీ మొత్తం చూసినట్లయితే పైన శారీ మెయిన్ కలర్ కాంబినేషన్ చిన్న బోర్డర్ వదిలేసి తర్వాత కడ్డీ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైపు మాత్రం మనకి బిగ్ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. పైన ఉన్నటువంటి కడ్డీ బోర్డర్ని ఇక్కడ కామన్గా కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్లో మనకి ఒక లోటస్ ఫ్లవర్ అనేది డిజైన్ చేస్తారు. ఇది మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. తర్వాత మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చింది. ఈ 2 టెంపుల్స్ మధ్యలో మనకి మ్యాంగోతో ఒక ఫ్లవర్ని యాడ్ చేశారనమాట. ఈ బోర్డర్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా స్ట్రైట్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్తో మనకి జరీ బాక్సెస్ టైప్లో ఇచ్చారనమాట. చెక్స్ టైప్ డిజైన్ కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ చెక్స్ మన టిష్యూ టైప్లో ఇచ్చారండి. టిష్యూ బ్యాక్గ్రౌండ్ అంటే సారీకి మనకి ఇక్కడికి వేరియేషన్ చూపించారు. చెక్స్ బ్యాక్గ్రౌండే ఉంటుంది కానీ టిష్యూ బ్యాక్గ్రౌండ్తో మనకి చెక్స్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ అనేది కామన్గా ఇచ్చారు. ఈ సారీ ఆఫ్టర్ డిస్కౌంట్ 1565 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మధువని సిల్క్. ఫ్యాన్సీ లుక్ ఉంటుంది మనకి. లుక్ అండ్ బ్రైట్ గా కనిపిస్తుంది. కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి. పళ్ళు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రాస్ లైన్స్ జరీ లైన్స్ ఇచ్చారు. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా దానిపైన కట్ వర్క్ స్టైల్లో మనకి బంచెస్ ని ఒక 4 లైన్స్ లాగా తీసుకున్నారనమాట. ఎడ్జ్లు చూసినట్లయితే క్రీమ్ కలర్ మిడిల్ పార్ట్ తీసుకుని 2 సైడ్స్ కూడా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న వేరియేషన్ చూపించారు. అలాగే టోటల్ సారీ బోర్డర్స్ చూసినట్లయితే పైన పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ చిన్న ప్లెయిన్ బోర్డర్ వదిలేసి కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు. దాని కింద వచ్చేసరికి లోటస్ ఫ్లవర్స్ తోని ఒక టర్నింగ్ క్రీపర్ ని ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అంటే పళ్ళు అంతా గోల్డ్ కలర్ ఉంది, ప్లస్ మనకి ఈ బోర్డర్ కూడా గోల్డ్ కలరే ఉంటుంది. ఈ 2 కలర్స్ అంటే 2 డిజైన్స్ కడ్డీ బోర్డర్ అండ్ లోటస్ ఫ్లవర్ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ 2 డిజైన్స్ కూడా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. 2 సైడ్స్ సేమ్ బార్డర్. ఓకే,
మిడిల్ పార్ట్ అండి, మిడిల్ పార్ట్ మొత్తం మనకు చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్, చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్, ఒక బడ్ ని యాడ్ చేస్తూ ఒక లైన్ గోల్డ్ కలర్, ఇంకొక లైన్ చూసినట్లయితే టోటల్ గా సిల్వర్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారండి. ప్లెయిన్ సేమ్ కలర్, సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో చంద్రకాంత కలర్, ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే డిజైనర్ బోర్డర్ అనేది మిస్ చేసి ఓన్లీ కడ్డీ బోర్డర్ మాత్రమే ఇచ్చారండి 2 సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1595 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 1595 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. టోటల్ గా మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంది. అంతేకాకుండా వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుంది. ఆషాఢ మాసం సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. కంచిపట్టు సారీస్ మీద 50% డిస్కౌంట్, ఉపాడ టైప్ ఆఫ్ లైట్ వెయిట్ సారీస్ మీద 40% డిస్కౌంట్, అలాగే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ అండ్ హాఫ్ సారీస్ మీద 10% నుంచి అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఓన్లీ ఈ ఆషాఢ మాసం వరకు మాత్రమే. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ చాప్రా సిల్క్, చాప్రా సిల్క్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ డిజైన్. ఓకే, కట్ బోర్డర్ లుక్ ఉంటుంది ఈ సారీ వచ్చేసి. ఇక్కడ మాత్రం రెడిష్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో, టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో మనకి ఒక కడ్డీ టైప్ లో 1/4 మీటర్ మాత్రమే మనకి పళ్ళు అనేది కవర్ చేశారు. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే పైన బ్లూ కలర్ కాంబినేషన్, తర్వాత మిడిల్ లో వచ్చేసరికి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చేసి దానికి అటు ఇటు కూడా మనకి ఒక గోల్డ్ సిల్వర్ కలర్ లైన్ కూడా ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే సెకండ్ వైపు ఇంత స్మాల్ బోర్డర్ కాకుండా కొంచెం బిగ్ సైజ్ లో 3 కలర్స్ వేరియేషన్, అంటే సిల్వర్ గోల్డ్ కలర్ బోర్డర్ తో పాటు మధ్యలో మనకి బ్లూ కలర్ కూడా యాడ్ చేస్తూ స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా డబుల్ మ్యాంగో, ఇటు సైడ్ నుంచి ఒక చిన్న మ్యాంగో, ఇటు సైడ్ నుంచి మనకి ఒక బిగ్ మ్యాంగో కనిపించే విధంగా ఉంది. ఒకటి గోల్డ్ కలర్ లైన్ అండ్ ఇంకొకటి సిల్వర్ కలర్ లైన్ అన్నమాట. 2 లైన్స్ తో మనకి మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కవర్ చేశారు. దీంట్లో కలర్ చాయిస్ ఉంది. దీనికి బ్లౌజ్ సేమ్ కానీ ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, బూటీ మిస్ చేస్తూ బూటీస్ అనేది మిస్ చేస్తూ టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1195 రూపీస్. 1195 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి సిల్క్ అండి. మెటీరియల్ వచ్చేసి మనకి చందేరి సిల్క్ ఆఫ్ అండ్ ఆఫ్ లంగావని స్టైల్. అవునండి. బోర్డర్స్ చూసినట్లయితే వన్ సైడ్ బ్లాక్ కలర్ గోట్ వర్క్, ఇంకొకటి వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో రా సిల్క్ మెటీరియల్ తో ఒక బోర్డర్ ఇచ్చారు, ప్లెయిన్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే కనుక మనకి ప్యాచ్ వర్క్స్ ఇచ్చారు, అప్లిక్ వర్క్ అంటారు కదా, సపరేట్గా మనకి ఒక ఫ్యాబ్రిక్ తీసుకుని దానికి ఇక్కడ అటాచ్ చేస్తారు. సేమ్ అదే టైప్ ఆఫ్ వర్క్ మనకి బంచెస్ టైప్లో తీసుకున్నారు. 2 కార్నర్స్లో మనకి కొంచెం అన్ఈవెన్గా ఉండే విధంగా ఇచ్చారనమాట. ఒకటే స్టైల్లో కాకుండా కొంచెం క్రాస్గా కొంచెం స్ట్రైట్గా ఉండే విధంగా ఇచ్చారు. ఫ్లవర్లో కూడా మనకి షేడెడ్ టైప్ ఆఫ్ స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్ చూపించారు. బ్లాక్ కలర్తో ఇట్లా లైన్స్ లాగా ఇచ్చారు. మెరూన్ కలర్, బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో టోటల్ బంచ్ అనేది డిజైన్ చేశారు. ఇదే బంచ్ టోటల్ శారీ అంతా వస్తుంది, 2.5 మీటర్స్ వస్తుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఈ బంచెస్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి డార్క్ అవడం వల్ల మనకి దీంట్లో తీసుకున్నటువంటి ఫ్లవర్ కలర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత చెక్స్ వస్తుంది, స్మాల్ చెక్స్, బ్లాక్ అండ్ వైట్తో చిన్న చిన్న చెక్స్తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా మనకి చందేరి ఫ్యాబ్రికే తీసుకున్నారు. వేరియేషన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ చెక్స్ వస్తుంది. అలాగే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ మీద అప్లిక్ వర్క్ డిజైన్ వచ్చిందనమాట. టోటల్గా మనకి ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్ ఇది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? రా సిల్క్ రెడ్ ఇచ్చారండి. అంటే బోర్డర్ మెరూన్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ ప్లస్ గోట్ వర్క్ బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ సారీలో మనకి కలర్స్ చాయిస్ ఉందా? ఉన్నదండి, కలర్ చాయిస్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ 975 రూపీస్. ఓన్లీ 975 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రైస్ వచ్చేసి మనకి ఈ ఆషాఢ మాసం వరకు మాత్రమే ఉంటుందండి. తర్వాత వస్తే మళ్ళీ డబుల్ ప్రైస్ అయిపోతుంది. వెంటనే ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ త్రిపుర సిల్క్ అండి. లైట్ వెయిట్ లో త్రిపుర సిల్క్ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్, బ్లాక్ కలర్ ఫ్యాన్సీ డిజైనర్. ఓకే, హ్యాండ్లూమ్ లో టోటల్ గా ఫ్యాన్సీ లుక్ ఉన్నటువంటి సారీ. దానికి ఎల్లో కలర్ తో మనకి డిజైనింగ్ వచ్చేసరికి మంచి బ్రైట్ లుక్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి బనారస్ మెటీరియల్ తో ఒక బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. అది కూడా ఒక 1/4 మీటర్ బోర్డర్ మాత్రమే పళ్ళులో ఇచ్చారనమాట. బనారస్ డిజైనర్ మెటీరియల్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్కి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా ఒక చిన్న బోర్డర్ అనేది 2 సైడ్స్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ బ్లాక్ కలర్ ప్లెయిన్ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే డిజైనర్ బోర్డర్ చూసామో ఆ బోర్డర్ని కూడా యాడ్ చేశారు. ఇది మనకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. మిగిలిన శారీ అంతా కూడా బేస్ వచ్చేసి కొంచెం గ్లాసీ లుక్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన అది కూడా బ్లాక్ కలర్, దానిపైన
ఎల్లో కలర్ తో చిన్న చిన్న లీవ్స్ ని ఒక బంచ్ లాగా ఇచ్చారండి. స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఇదంతా వీవింగ్ లో వస్తుంది. వీవింగ్ లోనే. దీంట్లో కలర్ చాయిస్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. ఏ కలర్స్ ఉంటాయి? దీంట్లో గ్రీన్ ఉంది, ఇదొకటి, ఇంకోటి అంటే బేస్ కలర్ బ్లాక్ మీదనే వస్తుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ రా సిల్క్ ఇచ్చారండి, బ్లాక్ కలర్. ఎల్లో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. దీనికే మనం ఎల్లో కలర్ తో ఏమైనా పైపింగ్స్ చేయించుకోవచ్చు. సారీలో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో 2 కలర్స్ బోర్డర్, బ్లాక్ కలర్ అండ్ జరీ కలర్ బోర్డర్, అది ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1955 రూపీస్. 1955 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కొత్తపేట గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. కొత్తపేట గీతాకృష్ణలో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగసు చూడతారు మనం మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడతారమ్మా. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ జగల్పూర్ కోట అండి. లైట్ వెయిట్ లో జగల్పూర్ కాటన్ కోట. ఓకే, ఒకటే సారీలో మనకి 3 వేరియేషన్స్ చూపించారు. మనకి సారీలో కూడా పింక్ కలర్, మజంటా పింక్ కలర్ అనే యాడ్ ఉంది కదా, దీనికి దగ్గరగా మ్యాచింగ్ గా ఉండే విధంగా చంద్రకాంత కలర్ రా సిల్క్ మెటీరియల్, కొంచెం పట్టు లుక్ ఉన్నటువంటి మెటీరియల్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. దాని కింద క్రీమ్ కలర్ తో చిన్న గోట్ వర్క్ కూడా కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ మిడిల్ పార్ట్ లో మనకి 3 వేరియేషన్స్, డిజైనింగ్ లో 3 వేరియేషన్స్ చూపించారు. పైన అలాగే కింద బోర్డర్ కి టచ్ చేస్తూ మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. అంటే పింక్, బ్లాక్ అండ్ క్రీమ్ కలర్. మధ్యలో చూసేసరికి టోటల్ గా డిఫరెంట్ గా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ దానికి 2 ఎడ్జెస్ లో కూడా మనకి జిగ్జాగ్ కొంచెం టెంపుల్ టైప్ లో ఉండే విధంగా బోర్డర్ ఉంటుంది. ఈ పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే ఈ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి స్ట్రైట్ లైన్స్ లాగా తీసుకుని మధ్యలో డాట్ టైప్ ఆఫ్ డిజైన్, క్రీమ్ కలర్, బ్లాక్ అండ్ మజంటా పింక్ కలర్ కాంబినేషనే ఉంటుంది. కానీ మనకి కొంచెం స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇదే కలర్ కాంబినేషన్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాంబినేషన్ సేమ్, కాకపోతే డిజైనింగ్ లో మనకి డిఫరెన్స్ చూపించారు. ఇది క్రాస్ లైన్స్ ఇచ్చేసి మధ్యలో మ్యాంగో ప్రింట్ ఇచ్చారు. తర్వాత ఎడ్జెస్ లో చూసినట్లయితే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అన్నమాట. బ్లాక్ అండ్ క్రీమ్ కలర్, దానికి మజంటా పింక్ కలర్ యాడ్ చేస్తూ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి బార్డర్ కలర్. ఓకే, ఇక్కడ చంద్రకాంత కలర్ ఏదైతే ఉందో మనకి బోర్డర్ 3 సైడ్స్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ తీసుకున్నారు. అలాగే శారీలో ఉన్నటువంటి బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఓన్లీ 975 రూపీస్. ఓన్లీ 975 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లేజర్ జార్జెట్ లో మనకు 2 షేడ్ డిజైనర్ వేర్ వస్తుంది. లేజర్ జార్జెట్ లో 2 షేడ్స్. అవునండి, మనకి 3 సైడ్స్ సేమ్ బోర్డర్. సేమ్ బోర్డర్ వస్తుంది. పైన వచ్చేసరికి షిమ్మర్ కలర్ గోట్ వర్క్ ఉంటుంది. తర్వాత గ్రే కలర్ సాటిన్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత అగైన్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కలర్ తో ఒక లేస్ బోర్డర్ కూడా ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్, మరీ డార్క్ పింక్ అలాగే లైట్ బేబీ పింక్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ప్యూర్ జార్జెట్ మెటీరియల్. దీంట్లో ఏంటంటే మనకి ప్యాచెస్ని కూడా యాడ్ చేశారు. ఇదంతా కూడా మనకి శారీకే డిజైన్ చేసినటువంటి థ్రెడ్ వర్క్ అనమాట. జరీతో ఇచ్చేసి మధ్యలో మనకి మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా ఇక్కడ గ్రే కలర్ ఏదైతే తీసుకున్నారో కింద స్కర్ట్ బోర్డర్లో ఆ కలర్ని మధ్యలో టచ్ చేస్తూ మనకి ఈ బుటీస్ అనేది డిజైన్ చేశారనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ బుటీస్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. కింద కలర్ చూసినట్లయితే గ్రే కలర్, అంటే బోర్డర్లో మనం ఇంకో కలర్ ఏదైతే చూసామో గోల్డ్ కలర్తో పాటు గ్రే కలర్, ఆ కలర్ కాంబినేషన్ని మనకి ఇక్కడ మిక్స్ చేశారు. మొత్తం అంతా కూడా మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మీద ఉంటుంది. షోల్డర్ పార్ట్లో ఏదైతే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైతే బుటీస్ చూసామో అదే బుటీస్ని ఈ గ్రే కలర్ పైన కూడా కంటిన్యూ చేశారు. ఆల్ ఓవర్ సారీ అంతా వస్తుందండి ఇది. ఆల్ ఓవర్ అంటే 2.5 మీటర్స్ మనకి ఇక్కడ. ఆ తర్వాత స్కర్ట్ బోర్డర్ వస్తుంది. ఓకే, దీనికి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకు రన్నింగ్ బ్లౌజ్ 2 కలర్స్. సారీలో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే మెటీరియల్ ని కంటిన్యూ చేశారు. ప్లస్ బోర్డర్ కూడా సేమ్ బోర్డర్. కావాలంటే పింక్ కలర్ కానీ లేదు అంటే సింగిల్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ తో కూడా మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్
ఆఫ్టర్ డిస్కౌంట్ 1765 రూపీస్. 1765 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమేనండి. ఎవరు కూడా ఆఫర్స్ని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మలై జార్జెట్. మలై జార్జెట్ మెటీరియల్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. ఓకే, ఇది కొంచెం షేడెడ్ టైప్లో ఇచ్చారు, అంటే మనకు మల్టీ కలర్స్. పళ్ళు అనేది మనకి ఒక క్రాస్ లైన్ లాగా తీసుకున్నారు. ఆ క్రాస్ లైన్లో కూడా గ్రీన్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంటుంది. దీంట్లో మనకి ప్రింటెడ్ స్టైల్తో పాటు థ్రెడ్ వర్క్ కూడా యూస్ చేశారు. ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ గోల్డ్ కలర్, ఇంకొకటి థ్రెడ్ వర్క్ వచ్చేసరికి రెడ్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. తర్వాత ఇంకొక ప్యాటర్న్ చూసినట్లయితే మనకి పళ్ళులోకి ఇది ఒక కార్నర్కి వస్తుంది. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన వైట్ కలర్తో మనకి స్క్వేర్ టైప్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన బ్లాక్ కలర్తో మనకి సర్కిల్స్ టైప్ డిజైన్ ఇచ్చారు. తర్వాత అంతా కూడా మనకి అన్ఈవెన్ గా ఉండే విధంగా ఓవెల్ షేప్ లో మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. అంటే పళ్ళులో మాత్రమే మనకి రెడ్ వేరియేషన్. ఓకే, బోర్డర్స్ కూడా మనకి గ్రీన్ కలర్ తో ఇది సెపరేట్ ప్యాచ్ వర్క్ ఉంటుంది. ఈ రెడ్ కలర్ అనేది కామన్ గా శారీలో ఇచ్చారు. ఇది మొత్తం శారీ అంతా ఉంటుందండి ఈ బోర్డర్ అనేది. ఇది మొత్తం శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ చేస్తూ బ్లౌజ్ మనకు రెడ్ కలర్ ఇచ్చారు. రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానికి గ్రీన్ కలర్ తో ఒక చిన్న పైపింగ్ కూడా ఇచ్చారు అన్నమాట. ఇట్లా ఈ కలర్ కాంబినేషన్ ఇచ్చారు బ్లౌజ్ కి. అంటే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. బార్డర్ కలర్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 745 రూపీస్ అండి. ఓన్లీ 745 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం జూట్ సిల్క్ లో ఇక్కత్ డిజైనర్. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ శారీకి మనకి బ్లాక్ కలర్ తో డిజైనింగ్ అనేది ఇచ్చారు. బ్లాక్ కలర్ డిజైనింగ్ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ స్టైల్ ఉంటుంది. దీంట్లో ఈ శారీలో ఏంటంటే ప్రింటెడ్ తో పాటు మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ కూడా ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ తో లైన్స్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ లో. దానిపైన మనకి ఇక్కత్ టైప్ ఆఫ్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఒక బంచ్ లాగా ఒక 3 బంచెస్ తీసుకున్నారనమాట. 1/2 మీటర్ మాత్రమే కవర్ చేశారు. ఓకే, మెయిన్ బోర్డర్స్ టెంపుల్స్ డిజైన్స్ వస్తాయి. ఓకే, ఇక్కత్ డిజైన్ లోనే మనకి టెంపుల్ టైప్ లో ఇచ్చారు. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి సన్నటి లైన్స్ లాగా ఇక్కత్ డిజైన్ తో మనకి టెంపుల్ డిజైన్ లుక్ కనిపిస్తుంది. ఈ సారీకి 2 సైడ్స్ కూడా కామన్ గా ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ తో చిన్న బడ్ లాగా అటు ఇటు మనకి ఒక 2 లీవ్స్ తో ఒక చిన్న బడ్ లాగా తీసుకున్నారనమాట. 2 కలర్స్ కాంబినేషన్ తో టోటల్ సారీ అంతా కూడా మనకి పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా ఈ చిన్న బుటీస్ తో కవర్ చేశారు. ఈ సారీకి మెయిన్ చెప్పాల్సింది ఈ బోర్డర్ అండి. ఇక్కత్ డిజైన్ బోర్డర్ తో పాటు ఇంకొక ఎక్స్ట్రా మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది టర్నింగ్ క్రీపర్ లాగా మనకి ఇట్లా ఇచ్చారనమాట. అదంతా కూడా రెడ్ కలర్ బాగా హైలైట్ అయ్యే విధంగా ఇచ్చి లోపల బడ్ లాగా ఏదైతే ఉందో అది మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు బేస్. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకు సారీ కలర్ మస్టర్డ్ ఎల్లోనే, కానీ మస్టర్డ్ ఎల్లోనే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తో సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. వన్ సైడ్ మనకి ఏంటంటే ఒక చిన్న క్రీమ్ కలర్ కాంబినేషన్ తో, అంటే బ్లాక్ కలర్ తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఇప్పటిదాకా సారీ చూసాం మేడం, ఇప్పుడు హాఫ్ సారీ లంగా. ఓకే, లంగా అని హాఫ్ సారీ. లోపల సాటిన్ మెటీరియల్ అండి, షైనింగ్ ఉంది. ఫుల్ సాటిన్ మెటీరియల్ ఇన్నర్ పార్ట్ ఇవ్వడం వలన ఇక్కడ నుంచి చూసినట్లయితే మంచి షైనింగ్ కనిపిస్తుంది. ప్లస్ దీనిపైన తీసుకున్నటువంటి ఈ మెటీరియల్ కూడా నెటెడ్ మెటీరియల్, షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారు. కలీజ్ స్టైల్లో ఉంటుంది. ఈ కలీజ్ పైన కూడా మనకి గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ తో వెల్వెట్ మెటీరియల్ తో ఒక చిన్న బోర్డర్, అది కూడా ప్లెయిన్ ఇచ్చినా కూడా కాంట్రాస్ట్ అయ్యేసరికి మంచి లుక్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి కలీ స్టైల్ ఉంటుందండి. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే వేరే కలర్ అనేది యూస్ చేయకుండా కింద మాత్రమే మనకి బ్లూ కలర్ అనేది ఇచ్చారు. వెల్వెట్ మెటీరియల్ అంటే పైన బెల్ట్ పార్ట్ లో ఇచ్చారు కాబట్టి. మిగిలింది మొత్తం కూడా గోల్డ్ కలర్ తోనే ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇక్కడంతా కూడా పిటాయి వర్క్ తో బిగ్ సైజ్ బోర్డర్, తర్వాత పిటాయి వర్క్ బ్యాక్గ్రౌండ్ తోనే సాఫ్ట్ నక్కీ బోర్డర్ ఒకటి ఉంటుంది. ఇక్కడ లేస్ బోర్డర్ ఒకటి, అదేంటంటే కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఇవ్వడం వల్ల మనకి బిగ్ బోర్డర్ లాగా కనిపిస్తుంది. దానిలో డిజైన్ సైజెస్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ బ్లూ కలర్ ఇచ్చారండి, కాంట్రాస్ట్ బోర్డర్ కలర్. ఇక్కడ బోర్డర్ లో మనం బ్లూ కలర్ తీసుకున్నాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ తీసుకున్నటువంటి ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ మెటీరియల్, ఇక్కడ వచ్చేసరికి బనారస్ మెటీరియల్ ఇచ్చారు. అది బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ ఫ్లవర్స్. తర్వాత ఇక్కడ చూసినట్లయితే సీక్వెన్స్ వర్క్ తో పిటాయి వర్క్ అవుట్ లైన్ తో ఉన్నటువంటి లేస్ బోర్డర్ ఇచ్చారు. దీనికి ఓనీ కాంట్రాస్ట్ అంటే మనకు బార్డర్ లో ఏదైతే గోల్డ్ కలర్ లో ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ ఉండే విధంగా క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అంటే 3 పీసెస్ కూడా 3 వేరియేషన్. ఓకే, ఇక్కడ కూడా పిటాయి వర్క్ తో ఉన్నటువంటి లేస్ బోర్డర్ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ ఇచ్చారండి బోర్డర్. స్కర్ట్ లో మిడిల్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఉందో ఆ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నటువంటి బోర్డర్ ని యాడ్ చేశారనమాట. 2 సైడ్స్ ఇచ్చారు.
ఈ హాఫ్ సారీ కాస్ట్ ఓన్లీ 2875 రూపీస్. ఓన్లీ 2875 రూపీస్కి ఈ కలర్ఫుల్ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి పట్టు శారీస్, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, అలాగే హాఫ్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.